మీరేం పట్టించుకోవట్లేదంటే నేను ఆ లెక్కలు కూడా తెప్పి చూశాను. మీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు తప్ప డబ్బులు ఇవ్వలే ఎవరికి. నేను ప్రత్యేకంగా తెప్పించుకొని పాపం బిడ్డలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోయి ఎక్కడో విదేశాల్లో యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే ఆ టైంకి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ యూనివర్సిటీలో నుంచి బయటకు పంపిస్తారని ఆందోళన. తెలిసిన వ్యక్తికి వెంటనే వాటిని పిలిపించి అవి క్లియర్ చేయించాను. ప్రయారిటీ చేసుకుంటూ మేము ఆర్థిక పరిస్థితిని చేసుకుంటూ మీరు చూడండి. ఒక ఆయన అంటాడు మేము 7,000 కోట్లు ఇచ్చాం, బ్యాలెన్స్ ఉంచాం, అవి కాకుండా ఇంకొక 17,000 కోట్లు అప్పు తెచ్చారు మీరు. 7,000 కోట్లు ఇవ్వలే, అది బ్యాలెన్స్ చూపించాం మీకు. ఈ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ 3 నెలల్లో 26,374 కోట్లు కట్టాను. నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను. 26,374 crores వడ్డీ అసలు కలిపి. మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు, ఏం చేస్తాం ఇది